అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. తెలుగు పాలిటిక్స్లో ఇది ఒక ట్రెండ్ త్రూ అవుట్ ద రీసెంట్ టైమ్స్. అండ్ ఒక పొలిటీషియన్ క్యాలిబర్ అండ్ కెపాసిటీ ఏంటో వాళ్ళు మాట్లాడే భాషను బట్టి డిసైడ్ చేస్తున్నారు. సో దేని ప్యాటర్న్ ఆఫ్ స్టైల్ నాకు అర్థం కాలేదు. అసలు పొలిటీషియన్ అంటే ఎవరు? ఒక పాలసీ మేకర్. వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ప్రాపర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, పబ్లిక్ ఇష్యూస్ మీద అండర్స్టాండింగ్ ఉండాలి, అలాగే పాలసీ మేకింగ్ మీద, గవర్నెన్స్ మీద ఒక అవగాహన ఉండాలి. ఇది ఒక పొలిటీషియన్స్కి ఉండాల్సిన మేజర్ అండ్ మినిమం అండ్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్. కానీ రీసెంట్ టైమ్స్లో ఈ క్వాలిటీస్ ఉంటే పొలిటీషియన్స్ అనట్లేదు. మరి ఏ క్వాలిటీస్ ఉండాలండి అంటే బంచ్ ఆఫ్ క్రిమినల్ కేసులు, అలాగే కరప్షన్ స్కాండల్స్, ఇవి కాకుండా బూతులు, బ్యాడ్ వర్డ్స్. రేవంత్ రెడ్డి నిన్ను రాజకీయంగా పాతాళంలోకి తొక్కుతామని ఈ కుక్కలతో పెట్టిస్తే నిజమైన కుక్కకు కూడా విశ్వాసం ఉంటుంది. నిన్న వచ్చాడు ఒక స్టారు, వీడి విధన బాగుంటుంది, వీడి పెండ కూడా బాగుంటుంది అని చెప్పి. ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా. నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడతీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి? లెట్స్ పాస్ హియర్. ఈ ఇన్సిడెంట్ 3 days క్రితం జరిగిన నెక్స్ట్ మూమెంట్ పోలీసులు ఇతని మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేసి నెక్స్ట్ రిమాండ్ కూడా పంపించారు. అండ్ ఇతను టీడీపీ పార్టీ సింపథైజర్. ఆ పార్టీ మెంబర్షిప్ కూడా రిమూవ్ చేసింది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇలా ఏ పొలిటికల్ పార్టీ సైడ్ నుంచి ఏ మనిషి ఇలాంటి మాటలు మాట్లాడినా సరే ఇలాంటి ట్రీట్మెంటే ఉండాలి. సో అప్పుడు మన పాలిటిక్స్లో కొంచెం చేంజ్ అయితే రావచ్చు. సో ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు కూడా జస్ట్ నోటికి ఎలా వస్తే ఎలా మాట్లాడి లాట్ ఆఫ్ పీపుల్ గెట్ అవే విత్ వాట్ ఎవర్ దే సెడ్. ప్రజెంట్ గవర్నమెంట్కి ఒక అజెండా ఉందనిపించింది ఈ ఇన్సిడెంట్ అన్ఫోల్డ్ అయిన తర్వాత. పాలిటిక్స్కి సంబంధం లేని ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద ఇలాంటి కామెంట్ చేయడం మాత్రం ఖచ్చితంగా అన్అక్సెప్టబుల్. సో ఏ పొలిటికల్ పార్టీ పవర్లో ఉన్నా సరే వాళ్ళ సొంత వాళ్ళు మాట్లాడినా, ప్రత్యర్థులు మాట్లాడినా సరైన కంటామినేషన్ అయితే ఉండాలి. సో మిగతా వాళ్ళకు ఒక జాగ్రత్త, భయం అనేది ఉంటుంది. ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు. సో యాక్చువల్గా పాలిటిక్స్ మీద అంత డీటెయిల్గా నేను మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే జస్ట్ మన సొసైటీలో జరిగే విషయమే కాబట్టి నెక్స్ట్ వేర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఖచ్చితంగా ఇలాంటి విషయాలను కూడా వీ నీడ్ టు కవర్. ఇదే ఇన్సిడెంట్ ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా జరిగింది. ఇన్ అసెంబ్లీ ఇట్ సెల్ఫ్. దట్స్ లిటరల్లీ నాట్ ద వే. అలాగే రూలింగ్లో ఎవరున్నా సరే వాళ్ళ పవర్ని అబ్యూస్ కానీ మిస్యూజ్ కానీ ఎప్పుడు చేయకూడదు. అలాగే ఇలాంటి విషయాలు ఎప్పుడైనా జరిగినా సరే ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి. సో ప్రీవియస్ గవర్నమెంట్లో అది సరిగ్గా జరగలేదని నా అభిప్రాయం అట్ వన్ పాయింట్. సో ఈ ఇన్సిడెంట్ అలాగే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో మిగతా వాళ్ళకి అందరికీ ఒక మెసేజ్లో వెళ్ళింది. దట్స్ అ వెరీ నైస్ థింగ్. సో మీరేమనుకుంటున్నారు ఈ విషయం మీద అనేది జస్ట్ టెల్ మీ డౌన్ బిలో ద కామెంట్స్.